ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. మనం లాస్ట్ క్లాస్ లో ఈ లెసన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ లో పార్ట్ 1 కింద యూనిట్స్ గురించి చెప్పుకున్నాం. ఈ లెసన్ లో డైమెన్షన్స్ గురించి మనం చెప్పుకుంటాం. సో డైమెన్షన్ మీన్స్ ద డైమెన్షన్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ద పవర్స్ టు విచ్ ద బేస్ క్వాంటిటీస్ ఆర్ రైజ్డ్. సో హియర్ ఎవ్రీవన్ రిమెంబర్ దట్ పవర్స్. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేస్ క్వాంటిటీ యొక్క పవర్స్ ఏమంటామంటే డైమెన్షన్స్ అంటాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూడండి. ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ద పవర్స్ టు విచ్ ద బేస్ క్వాంటిటీస్ ఆర్ రైజ్డ్. అంటే బేస్ క్వాంటిటీస్ యొక్క పవర్ ఎంతగా రైజ్ అయ్యేవో అది తెలియజేసేదే డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ యొక్క పవర్ L² అన్నాం అనుకోండి. ఓకేనా, అది ఎంత రైజ్ అయినట్టు 2 అనమాట. 2 ఇన్ లెంత్ అంటాం. 2 ఇన్ లెంత్ లేదా M² లేదా M³ అనుకోండి. సో 3 ఇన్ M. 3 ఇన్ M మీన్స్ 3 ఇన్ మాస్. అంటే దాని యొక్క బేస్ క్వాంటిటీస్ యొక్క పవర్స్ ఎలా రైజ్ అయ్యేవో రిప్రజెంట్ చేసేదే డైమెన్షన్స్ అంటాం. నెక్స్ట్ వన్, డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా ఇట్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ విచ్ షోస్ హౌ అండ్ విచ్ ఆఫ్ ద బేస్ క్వాంటిటీస్ రిప్రజెంట్స్ ద డైమెన్షన్స్. డైమెన్షనల్ ఫార్ములాలో ఏముంటుందంటే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ ని రిప్రజెంట్ చేస్తాం. సో ఈ డైమెన్షనల్ ఫార్ములాని మనం ఎలా రాసుకుంటాం? వీటిని ఫస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో వీటిని ఉంచుతాం అన్నమాట. ఓకేనా, ఏ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకున్నాం అనుకోండి. ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L. లెంత్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L ఇంటూ బ్రెడ్త్ యొక్క డైమెన్షన్ ఫార్ములా బ్రెడ్త్ అంటే ఏంటి? అది కూడా లెంత్ నే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా కూడా L. సో మరి L ఇంటూ L ఏమవుతుంది? L² అంటే L పవర్ 2. సో ఇలా రాయాలి డైమెన్షన్ ఫార్ములా. ఇలా కాకుండా వేరే విధంగా కూడా రాయొచ్చు. వీటిని ఫుల్ ఫామ్ గా ఎలా రాయొచ్చు అంటే M పవర్ 0. మీన్స్ నెంబర్ పైన లెటర్ పైన ఏదైనా 0 ఉంటే, పవర్ 0 ఉంటే అది 1. M పవర్ 0 L² T పవర్ 0. ఓకేనా, ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే L² గా రాయొచ్చు, లేదా క్లోజ్డ్ బ్రాకెట్స్ M పవర్ 0 L² T పవర్ 0 గా కూడా రాయొచ్చు. ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే L² అంటే L పవర్ 2 ఇన్ లెంత్. దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు. M పవర్ 0 మ్యాక్సిమం ప్రతి దగ్గర ఎలా రాసుకోవడం వస్తుంది అనమాట. M పవర్ 0 L² T పవర్ 0. ఈ M పవర్ 0 L పవర్ 2 T పవర్ 0 దీని మీనింగ్ ఏంటంటే, దీని యొక్క డైమెన్షన్స్ ఏంటంటే, సో ఈ ఏరియా యొక్క డైమెన్షన్ ఏమవుతుందంటే 0 ఇన్ మాస్. అంటే మాస్ యొక్క డైమెన్షన్స్ ఏమీ లేవని అర్థం. ఏరియాకి మాస్ యొక్క డైమెన్షన్ కి ఏమీ లేవు. అంటే ఏరియా రిప్రజెంట్ చేసేటప్పుడు దానికి మాస్ యొక్క డైమెన్షన్స్ తో పని లేదు. సో 0 ఇన్ మాస్. నెక్స్ట్ 2 ఇన్ లెంత్. 2 ఇన్ లెంత్ మీన్స్ సో 2 డైమెన్షన్స్ ఇన్ లెంత్. ఏరియా చెప్పేటప్పుడు లెంత్ 2 లెంత్స్ తీసుకుంటాం. ఏంటంటే అవి లెంత్ ఒకటి, బ్రెడ్త్ ఒకటి. ఈ 2 డైమెన్షన్స్ తీసుకుంటాం కాబట్టి 2 ఇన్ లెంత్. థర్డ్ వన్ ఏంటంటే 0 ఇన్ టైం. అంటే ఏరియా యొక్క డైమెన్షన్ అదే మనం తెలుసుకునేటప్పుడు టైం యొక్క డైమెన్షన్స్ అవసరం లేదు. సో ఏరియా యొక్క డైమెన్షన్స్ ఇక్కడ ఏంటంటే అవుతుంది, మాస్ యొక్క డైమెన్షన్స్ 0, టైం యొక్క డైమెన్షన్స్
ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఫైనల్గా ఏముంటుందంటే లెంత్ యొక్క డైమెన్షన్స్ 2 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా IRA. ఓకేనా? ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా IRA. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే మోల్. ఓకే, లాస్ట్ లూమినస్ ఇంటెన్సిటీ, లూమినస్ ఇంటెన్సిటీ. సో లూమినస్ ఇంటెన్సిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా క్యాండిలా, CD. లూమినస్ ఇంటెన్సిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా CD. సో దేర్ ఆర్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ డైమెన్షన్ ఫార్ములాస్. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ ఇవి. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ గురించి, వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఇంపార్టెంట్ కొన్ని తెలుసుకునేటప్పుడు ముందుగా ఏరియా. సో ఏరియా యొక్క ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా యొక్క ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా L ఇంటూ L దట్ ఈక్వల్ టు L స్క్వేర్. డైమెన్షన్ ఫార్ములా L⁻². SI యూనిట్, వీటి యొక్క SI యూనిట్ ఏమవుతుంది? మీటర్ స్క్వేర్. దీని యొక్క SI యూనిట్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్ యొక్క ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ యొక్క ఫార్ములా LBH, లెంత్ బ్రెడ్త్ హైట్. సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా L. లెంత్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L, బ్రెడ్త్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L, అదేవిధంగా హైట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L. సో మూడింటి యొక్క డైమెన్షన్ ఫార్ములా L కాబట్టి L ఇంటూ L ఇంటూ L, L⁻3. వాల్యూమ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L⁻3. వీటి యొక్క SI యూనిట్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. సో రెండింటికి సేమ్ ఫార్ములా ఉంటుంది, డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది, SI యూనిట్ కూడా సేమ్. సో దీన్ని Lతో రిప్రజెంట్ చేస్తాము. సో వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములా L, అదేవిధంగా దీని యొక్క SI యూనిట్ మీటర్. ఓకేనా? డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L అండ్ SI యూనిట్ మీటర్. నెక్స్ట్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. ఓకే, స్పీడ్ యొక్క ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఓకే, అదేవిధంగా వెలాసిటీ యొక్క ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం. దీని ఎలా రాస్తామంటే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా, డిస్టెన్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L, అదేవిధంగా టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా T. సో దట్ ఈక్వల్ టు L⁻⁻1. దీని యొక్క SI యూనిట్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ యొక్క ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. సో వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా L⁻⁻1. టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా T. సో ఇప్పుడు ఏమవుతుంది? L⁻⁻2.
-2. ఓకే, యాక్సిలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L(t⁻²). దీని యొక్క SI యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీని యొక్క SI యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ డెన్సిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా. డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్. ఓకేనా? సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా, మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా m, వాల్యూమ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L⁻3 దట్ ఈక్వల్ టు m L⁻−3. ఓకేనా? వాల్యూమ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా L⁻3, టోటల్ m L⁻−3. దీని యొక్క SI యూనిట్, మాస్ యొక్క SI యూనిట్ kg. అదేవిధంగా వాల్యూమ్ యొక్క SI యూనిట్ మీటర్ క్యూబ్. సో డెన్సిటీ యొక్క SI యూనిట్ kg/m³. నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ by density of water at 4 degrees centigrade. ఓకే, సో డెన్సిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా m L⁻−3. అదేవిధంగా వాటర్ డెన్సిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా m L⁻−3. సో రెండింటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్ కాబట్టి ఇవి క్యాన్సిల్ అయితే ఏముంటుంది? నో డైమెన్షన్ ఫార్ములా, నో డైమెన్షన్స్. ఒక యూనిట్స్ కూడా ఏంటి? kg/m³, kg/m³ క్యాన్సిల్ అయిపోతే నో యూనిట్స్. రేషియోకి ఎప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఉండదు, అదేవిధంగా యూనిట్స్ కూడా ఉండవు. నెక్స్ట్ మొమెంటమ్. ఫార్ములా మొమెంటమ్ P ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా, మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా m. అదేవిధంగా వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా L(t⁻−1). మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా m, వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా L(t⁻−1). ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు mL(t⁻−1). ఓకే, మూమెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా mL(t⁻−1). దీని యొక్క యూనిట్స్ ఏమవుతుంది? మాస్ యొక్క యూనిట్స్ kg, వెలాసిటీ kg/m². మూమెంటం యొక్క యూనిట్ kg/m². ఓకే, నెక్స్ట్ వన్ ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా mL(t⁻−2) బై ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా L⁻2. దట్ ఈక్వల్ టు mL⁻−1 t⁻−2. ఓకేనా? సో ప్రెజర్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే mL⁻−1 t⁻−2. దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? N/m². సో ప్రెజర్ SI యూనిట్స్ బార్లో కూడా కొలుస్తారు. బార్ ఆర్ పాస్కల్, బార్లో కూడా కొలుస్తారు, అదేవిధంగా పాస్కల్స్లో కూడా కొలుస్తారు. నెక్స్ట్ వేవ్ లెంత్ మీన్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఈజ్ కాల్డ్ ద వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ని Lతో రిప్రజెంట్ చేస్తారు. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా L, దీని యొక్క యూనిట్స్ మీటర్. ఓకేనా?
నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ అంటే టైం. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ టైం. సో దట్ ఈక్వల్ టు 1/t. ఓకేనా, టీ టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా. సో దట్ ఈక్వల్ టు t⁻⁻1. దీని యొక్క SI యూనిట్ సెకండ్ పవర్ -1 ఆర్ హెడ్జ్. సెకండ్ పవర్ -1 ఆర్ హెడ్జ్. నెక్స్ట్ వన్ ఫోర్స్ చూద్దాం. ఫోర్స్ ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఫోర్స్ యొక్క ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా, మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా m. అదేవిధంగా యాక్సిలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా Lt⁻⁻2. ఓకే, దట్ ఈక్వల్ టు mL⁻⁻2. mL⁻⁻2. దీని యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. ఓకే, ఆర్. సో మాస్ యొక్క డైమెన్షన్, మాస్ యొక్క SI యూనిట్ కేజీ అండ్ యాక్సిలరేషన్ యొక్క SI యూనిట్ మీటర్/సెకండ్². ఓకే, న్యూటన్స్ లేదా కేజీ మీటర్/సెకండ్². నెక్స్ట్ ఫోర్స్ తర్వాత థ్రస్ట్ అనేది తీసుకుందాం. సో థ్రస్ట్ ఈజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. కాబట్టి థ్రస్ట్ కూడా మనం ఫోర్స్ కానీ తీసుకుంటాం. దీని యొక్క SI యూనిట్ కూడా సేమ్. ఫోర్స్కి ఏదైతే SI యూనిట్ ఉంటుందో థ్రస్ట్ కూడా సేమ్ SI యూనిట్ ఉంటుంది. ఓకే, దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా mL⁻⁻2. అదేవిధంగా SI యూనిట్ ఏముంటుందంటే న్యూటన్. ఓకే, థ్రస్ట్ మీన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా mL⁻⁻2. mL⁻⁻2. దాని యొక్క SI యూనిట్ న్యూటన్. SI యూనిట్ న్యూటన్. నెక్స్ట్ టెన్షన్. ఓకే, టెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్స్. టెన్షన్ కూడా ఒక రకమైన ఫోర్స్ కాబట్టి ఫోర్స్ దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా mL⁻⁻2. దీని యొక్క SI యూనిట్ కూడా న్యూటన్. దీని యొక్క SI యూనిట్ కూడా న్యూటన్. అదేవిధంగా టార్క్. ఓకేనా, ఓకే, టార్క్ యొక్క ఫార్ములా టార్క్ టౌ ఈక్వల్ టు R×F. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ R అండ్ F. సో డైమెన్షన్ ఫార్ములా, సో R యొక్క డైమెన్షన్ ఫార్ములా L. అదేవిధంగా ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా mL⁻⁻2. దట్ ఈక్వల్ టు mL⁻2T⁻⁻2. mL⁻2T⁻⁻2. ఇది టార్క్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. ఓకే, దీని యొక్క SI యూనిట్ ఓకేనా న్యూటన్ మీటర్. దీని యొక్క SI యూనిట్ న్యూటన్ మీటర్. పవర్. సో పవర్ యొక్క ఫార్ములా P ఈక్వల్ టు వర్క్ బై టైం. సో వర్క్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి? mL²T⁻⁻2 బై. అదేవిధంగా టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా T. సో mL²T⁻⁻1. ఏంటిది? పవర్ యొక్క డైమెన్షన్ ఫార్ములా mL²T⁻⁻1. దీని యొక్క SI యూనిట్ జౌల్/సెకండ్. ఓకేనా, సో దీన్ని వాట్లో రిప్రజెంట్ చేస్తాం. పవర్ యొక్క డైమెన్షన్ ఫార్ములా
ml square t power minus 1 పవర్ యొక్క SI యూనిట్ వాట్. ఇంకా ప్రాక్టికల్ యూనిట్ ఏంటంటే కిలో వాట్ అవర్లో కొలుస్తుంటాం. నెక్స్ట్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఫ్రమ్ ద ఓమ్స్ లా V equal to IR, I equal to V by I. V by means potential difference by current. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బై కరెంట్ దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా, పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్. ఓకేనా, ml స్క్వేర్ t పవర్ 3 a పవర్ మైనస్ 1 బై కరెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా A. సో దీని నుంచి ఏమొస్తుంది ఫైనల్గా ml స్క్వేర్ t పవర్ 3 a పవర్ మైనస్ 2. సో రెసిస్టెన్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ t పవర్ 3 a పవర్ మైనస్ 2. అదేవిధంగా దీని యొక్క SI యూనిట్ ఓం. సో SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓం. SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే ఓం మీటర్ వస్తుంది అనమాట. ఇంపల్స్. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఇంపల్స్ యొక్క ఫార్ములా ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్ యొక్క ఫార్ములా ఫోర్స్ ఇంటూ టైం. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ml t పవర్ మైనస్ 2 ఇంటూ టైం దట్ ఈక్వల్ టు ml t పవర్ మైనస్ 1. ఓకేనా, ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml t పవర్ మైనస్ 2, టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా t. సో టోటల్ ఇంపల్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml t పవర్ మైనస్ 2. దీని యొక్క SI యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ సెకండ్. దీని యొక్క SI యూనిట్ న్యూటన్ సెకండ్. ఓకేనా, NS సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే NS న్యూటన్ సెకండ్. ఇంపల్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. నెక్స్ట్ ఎనర్షియా ఈజ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద మాస్ రిప్రజెంట్ చేస్తుంది. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే మాస్ అవుతుంది. ఓకే, దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా మాస్. SI యూనిట్ ఈజ్ kg. నెక్స్ట్ వర్క్ యొక్క ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml t పవర్ మైనస్ 2. ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml t పవర్ మైనస్ 2. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ డైమెన్షన్ ఫార్ములా L. ఫైనల్గా ఏమొస్తుందంటే ml పవర్ 2 t పవర్ మైనస్ 2. ఓకే, వర్క్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml పవర్ 2 t పవర్ మైనస్ 2. దీని యొక్క SI యూనిట్ ఎలా ఉంటుందంటే SI యూనిట్ ఫోర్స్ యొక్క SI యూనిట్ ఏంటి? న్యూటన్. డిస్ప్లేస్మెంట్ యొక్క SI యూనిట్ మీటర్. న్యూటన్ మీటర్ ఆర్ జౌల్. చాలా ఇంపార్టెంట్, జౌల్. ఓకే, వర్క్ యొక్క SI యూనిట్ జౌల్ గా తీసుకుంటాం. వర్క్ యొక్క SI యూనిట్ జౌల్. దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ t పవర్ మైనస్ 2. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఆఫ్ mv స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఆఫ్ mv స్క్వేర్. ఓకే, సో ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా m. అదేవిధంగా వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా L t పవర్ మైనస్ 1. v స్క్వేర్ అంటే వెలాసిటీ స్క్వేర్ కాబట్టి
ఈ డైమెన్షన్ స్క్వేర్ వేసుకుంటే ఫైనల్గా ఏమొస్తుందంటే ml స్క్వేర్ టీ పవర్ -2 ml స్క్వేర్ టీ పవర్ -2. ఇది ఫైనల్గా డైమెన్షన్ ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. దీని యొక్క SI యూనిట్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ యొక్క SI యూనిట్ జౌల్. కైనెటిక్ ఎనర్జీ యొక్క SI యూనిట్ జౌల్. అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫార్ములా mgh. పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫార్ములా mgh. m యొక్క డైమెన్షన్ ఫార్ములా క్యాపిటల్ M. G మీన్స్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎలా ఉంటుందంటే L T పవర్ -2. యాక్సిలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అంతే కదా, L T పవర్ -2. అదేవిధంగా H మీన్స్ లెంత్ రిప్రజెంట్ చేస్తుంది, వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములా L. దట్ ఈక్వల్ టు M L స్క్వేర్ T పవర్ -2. దీని యొక్క SI యూనిట్ కూడా జౌల్. సో ఫైనల్గా ఏంటంటే వర్క్కి, కైనెటిక్ ఎనర్జీకి, ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ, ఆర్ ఎనర్జీ. సో వీటికి తీసుకునేటప్పుడు డైమెన్షన్ ఫార్ములాస్ కూడా ఒకే విధంగా ఉంటుంది, యూనిట్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఏంటి డైమెన్షన్ ఫార్ములా ఈ మూడింటికి? ml స్క్వేర్ టీ పవర్ -2. దీని యొక్క SI యూనిట్ ఏమవుతుందంటే జౌల్ అవుతుంది. సో యాంగులర్ వెలాసిటీ ఫార్ములా యాంగిల్ theta by t. That means rate of change of angular displacement by time taken. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే 1/t that equal to t పవర్ -1. దీని యొక్క SI యూనిట్ రేడియన్స్ పర్ సెకండ్. సో రేడియన్స్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యొక్క SI యూనిట్ రేడియన్స్. అదేవిధంగా యాంగులర్ వెలాసిటీ యొక్క SI యూనిట్ రేడియన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ యాంగులర్ యాక్సిలరేషన్. సో యాంగులర్ యాక్సిలరేషన్ మీన్స్ యాంగులర్ వెలాసిటీ బై టైం టేకెన్. యాంగులర్ వెలాసిటీ బై time taken, లేదా the rate of change of angular velocity is called angular acceleration. యాంగులర్ యాక్సిలరేషన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం, యాంగులర్ వెలాసిటీని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా, యాంగులర్ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా t పవర్ -1. యాంగులర్ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా t పవర్ -1. అదేవిధంగా టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా t. ఫైనల్గా యాంగులర్ యాక్సిలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా t పవర్ -2. యాంగులర్ యాక్సిలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా t పవర్ -2. దాని యొక్క SI యూనిట్ రేడియన్స్ బై సెకండ్ స్క్వేర్. దీని యొక్క SI యూనిట్ రేడియన్స్ బై సెకండ్ స్క్వేర్. సో నెక్స్ట్ యాంగులర్ మొమెంటం. సో యాంగులర్ మొమెంటం యొక్క ఫార్ములా I into omega. సో I means moment of inertia. Omega means angular velocity. సో moment of inertia యొక్క డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్. అదేవిధంగా యాంగులర్ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా t పవర్ -1. సో ఫైనల్గా ఏమొస్తుందంటే ml పవర్ 2 t పవర్ -1. దీని యొక్క SI యూనిట్, యాంగులర్ మొమెంటం యొక్క SI యూనిట్ kg మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -1. ఓకేనా? దీని యొక్క SI యూనిట్ kg మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -1. ఇది యాంగులర్ మూమెంటం యొక్క డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ t పవర్ -1. యాంగులర్ మూమెంటం యొక్క SI యూనిట్ kg మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -1. సో ఈ విధంగా మనకి ఒక ఫిజికల్ క్వాంటిటీస్
దాని యొక్క ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎస్ఐ యూనిట్ సింపుల్గా మనం రాయవచ్చు. వేరేగా దీనికి కంఠస్థ పెట్టవలసిన బైహార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా మనం ఫిజికల్ క్వాంటిటీస్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని యొక్క ఫార్ములాస్ గురించి తెలుసుకుంటే మిగతావి ఆటోమేటిక్గా మనం రాయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఏవైనా డౌట్స్ కానీ ఉంటే, ఏవైనా మిస్టేక్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.